ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, దేవుడు మన పిలుపు వినాలంటే మనము ఏం చేయాలి అన్న వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు మనం ఎలా పిలుచుకుంటాం? ప్రార్థన ద్వారా పిలుస్తాం. అయితే ఆయన మన పిలుపు వినాలంటే ఆయన చెప్పిన మాట వింటేనే మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. మనం అడిగిన దానికి సమాధానం చెప్తాడు. మనం పిలవగా ఆయన ఆలకిస్తాడు, వింటాడు, పలుకుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సత్యాన్ని వాక్యంలో మనం నేర్చుకుందాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసినప్పుడు 9వ వచనంలో అంటాడు కదా. 58వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో అప్పుడు నీవు పిలవగా యెహోవా ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు? మన ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ మనకు అనుకూలమైంది చేసుకుంటూ, మనం త్రాగుతూ తింటూ ఏదేదో చేసుకుంటూ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మాట్లాడుతూ ఆయనకి ఇష్టం లేని మార్గాల్లో వెళ్ళినప్పుడు కాదండి. అయితే ఆయనకి ఇష్టమైన పరిధిలో మనం జీవించినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, అప్పుడు అప్పుడు మన దేవుడు మనవలు ఆలకిస్తాడు. మనం పిలవగా అని సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవులు, ఈరోజు చాలామందికి ఉన్న బలహీనత ఏంటంటే, నేను ప్రార్థన చేశానే కానీ అయ్యా నాకు సమాధానం రాలేదు, నేను ప్రార్థన చేశాను కానీ అమ్మా నాకు ఇంకా దేవుడు కరుణించలేదు అని మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఎందుకంటే చాలాసార్లు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. ప్రార్థన ఆలకించేవాడు, మన మనవలకు చెవి యొగ్గేవాడు అన్న సత్యము బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అలాంటి దాన్ని ప్రార్థన వినకపోవడం ఏమిటి? సమాధానం చెప్పకపోవడం ఏమిటి? అంటే నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న అలవాట్లు, నీలో ఉన్న పొరపాట్లు దేవుడికి మనకి అడ్డుగోడగా ఉన్నాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? ఆయనకి మనకి అడ్డుగోడగా ఉన్నాయి. ఆ గోడ పడగొడితేనే కానీ మన ఆలోచనకి తగ్గట్టుగా మనకు ప్రతిఫలం రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక దినాన్న ఆదాము దేవుని పిలిచినప్పుడు పలికాడు, కానీ చివరికి ఏమైంది? ఆదికాండం 2వ అధ్యాయంలో చూసుకుంటే ఏమైంది? దేవుడు పిలిచాడు ఆయన్ని. ఎందుకు పిలిచాడు? పొరపాటు చేశాడు కనుక. భార్య మాట విని పొరపాటు చేశాడు కనుక. ఇప్పుడు ఆదాము పిలిస్తే దేవుడు పలికేవాడు, ఇప్పుడు ఆదాముని దేవుడు పిలుస్తున్నాడు. నా కుమారుడా ఆదామా నీవెక్కడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదామా నీవెక్కడున్నావయ్యా అని కనిపించదా? పోనీ వినిపించదా? చెప్పండి. ఆయన కనిపించక అడిగాడా, వినిపించక అడిగాడా? వారున్న ఉనికి ఎక్కడుందో తెలియకుండా అడిగాడా? అన్నీ తెలుసండి సర్వాధికారి తండ్రికి. ఏమి తెలియలేనట్టు మనిషి పిలిచినట్టుగా, మనిషి మాట్లాడినట్టుగా అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? చూడండి, పిల్లలు దొంగట ఆడుకుంటూ ఉంటారు కదా, ఇంట్లో దాక్కుంటారు వాళ్ళు. నువ్వు ఎక్కడున్నావు నీ పట్టుకుంటారు. అలాగా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని తండ్రి అడిగాడు. ఎందుకు అడిగాడంటే ఆయన పొరపాటు చేశాడు కనుక. ఓ క్రైస్తవుడా, ఈరోజు చాలామంది పొరపాటు చేస్తున్నారు కనుకనే దేవుడి యొక్క పిలుపు నీ యొక్క పిలుపు దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. అందుకే ఆయనకి మనకి మధ్యలో అబద్ధమని అడ్డుగోడ, మోసమని అడ్డుగోడ, అహంకారం అని అడ్డుగోడ, ఇచ్చక మాట్లాడే అడ్డుగోడ, ఇవన్నీ అడ్డుగోడలే. చాలా ఉన్నాయి అడ్డుగోడలు. త్రాగుడని అడ్డుగోడ, వ్యభిచారం అని అడ్డుగోడ, ఇంకేదేదో అడ్డుగోడ అన్నీ కూడా ఉండి ఇది ఏమవుతుందంటే ఒకటికొకటి పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది పైకి. ఎత్తుగా గోడ కట్టుకుంటున్నాం. దేవుడు మనం ఎక్కడి నుంచి పిలిస్తే దేవుడు కనబడతాడు, కానీ దేవుడు మనం పిలిస్తే దేవుడు సమాధానం ఎవడు? ఎందుకు? మధ్యలో ఉన్న ఈ గోడలు ఇవి. అందుకే అంటున్నాడు 9వ వచనంలో, అప్పుడు యెహోవా నీవు పిలవగా పలుకుతాడు. ఎప్పుడు? నీవు అహంకారం తగ్గించుకోవాలి.
ఇచ్చక మాటలు తగ్గించుకోవాలి. ఒకరికి సహాయం చేసే గుణం నీలో రావాలి. అబద్ధపు మాటలు కానీ, ఒక కుటుంబాన్ని పాడు చేసే మాటలు కానీ, ఒక మనిషిని పాడు చేసే మాటలు కానీ, క్రియలు కానీ మనం చేస్తే నువ్వు ఎంత పిలిచినా సరే దేవుడు నీ పిలుపు వింటాడే కానీ సమాధానం ఇవ్వడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు సమాధానం ఇవ్వాలంటే ఆయనకి తగ్గట్టుగా మనం జీవించాలి. ఆయన తగ్గట్టుగా మనం జీవించినప్పుడు అప్పుడు మన పిలుపుకు సమాధానం ఇస్తాడు. అంతటితోనే కాదు, ఆ పైన వాక్యం ఏమంటుందంటే, మీ సైన్యపు వెనకటి భాగమున వారిని వేకు చుక్కోవాలి వెలిగిస్తుంది. ఎవరి సైన్యము అంటే మన పిల్లలు. నీవు చేసిన ఒక పుణ్య కార్యము, నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన చక్కటి ప్రార్థన, నీవు నడిచిన చక్కటి మార్గము నీకే కాదండి, నీ పిల్లలకు వర్తిస్తుందని తండ్రి నీహో చెప్పిన మాట మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. కానీ ఇలాగ ఎవరో ఉండట్లేదు ప్రియసంగమా, ఎవరో ఉండట్లేదు. కానీ కార్యం జరిగిపోవాలా. ఆయన చెప్పినట్టుగా మనం వినము, కానీ కార్యం జరిగిపోవాలా. కానీ ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత మొరపెట్టినా, నువ్వు ఎంత ప్రార్థించినా, నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా, ఎన్నిసార్లు కూడుకులు పెట్టుకున్నా, ఇంకేదైతే చేసినా సరే నా మాట వింటేనే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇదండి దేవుడు చెప్పే మాట. అప్పుడు ఎప్పుడు ఆయనకి ఇష్టానుసారంగా మనం ఈ భూమి మీద జీవించినప్పుడు, ఆయనకు అనుకూలమైన కార్యాలు చేసినప్పుడు, ఆయనకు అనుకూలమైన మాటలు మనం మాట్లాడినప్పుడు, ఆయనను అనుసరించినప్పుడు ఖచ్చితంగా నీ పిలుపుని వింటాడు. అనగా నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. అంతటితోనే కాక, నీతోనే కాక, నీ వెనకటి సైన్యం అనగా నీ పిల్లలకి ఆయన దీవెనకరంగా మారుస్తాడు. అందుకే తరతరములు కూడా ఆయన కృపా సత్యము నిలుచును కాక అంటాడు 100వ అధ్యాయంలో కీర్తన భాగంలో. తరతరాలు ఆయన కృప ఉంటుంది, ఉండకుండా పోదు. ఎప్పుడు ఎవరికి ఇస్తాడు? అందరికీ ఇవ్వడండి. అందరికీ ఎవడో ఆలయానికి వెళ్ళిన నీకో, లాంటి బాప్తిని తీసుకున్న నీకో కాదు, ఆయన మార్గంలో నడిచిన వారికి ఈ ఆశీర్వాదములు. ఆలయానికి వెళ్తున్నావు, బాప్తిని తీసుకుంటున్నావు దేవుడు నిన్ను పిలవలేదు, నీవు దేవుడిని పిలుచుకున్నావు. ఎందుకు? ఆయన వల్ల ఒక ఉపకారం పొందుకున్నావు కనుక, ఒక రోగం కుదర్చబడింది కనుక, నీ జీవితం బాగుపడ్డది కనుక, నీ భార్యకో భర్తకో లేని పిల్లలకో నీ కుటుంబానికో ఏదో లాభం వచ్చింది కనుక నీవు ఇష్టపడి దేవుడి దగ్గరికి వెళ్ళావు. కానీ దేవుడు నేను పిలవలేదు. అలాగే వెళ్ళి నీవు ఆయన మాట వింటే అప్పుడు అంటాడు, నీవు నా కుమారుడివి కనుక ఇదిగో నేటి నుంచి నీ పిలుపుకుని సమాధానం ఇస్తాను అంటున్నాడు. కానీ కొంతకాలం అది జరుగుతున్న తర్వాత మళ్ళీ అదస్థితే. సంగమా, వాక్యం సూటిగా మాట్లాడుతుంది. నీవు ఎక్కడ విడిచిపెట్టుకున్నావో, నీ ప్రార్థన ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వట్లేదు, ఒకసారి ఆలోచించుకుంటే ఎవరి మీద నీవు నింద ఎక్కర్లేదు, ఎవరు నీ మీద నిందయ్యరు. ఎవరు దూషించక్కర్లేదు, ఎవరిని నువ్వు దూషించక్కర్లేదు. నీ ఆత్మలోంటి, నీ అంతరాత్మలోంటి సమాధానం వస్తుంది. అక్కడ అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడ? అబద్ధం ఆడకుండా చెప్పేశాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలిస్తే అంతవరకు ఎందుకండి? ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చాయో మనుషులకి, అంతవరకు ఎలాగున్నా, ఎందుకంటే ప్రపంచం మీద అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటూనే ఉంటారు. కానీ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువైపోయాయండి. పక్కా అబద్ధం నేర్చుకున్నట్టు. ఎవరో క్రైస్తవులు అంతే, అన్యులు అంతే. ప్రతి ఒక్కడు ఎలాగా, మనం ఉండేది ఒక దగ్గర, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనుకో, నువ్వు ఉండేది ఎక్కడో ఉంటావు, స్నేహితులతోనో బంధువులతోనో, లేదంటే ఏదో రకరకాల మనుషులతో. కానీ మనం చెప్పే సమాధానం ఏంటంటే, ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు వచ్చేస్తాను, అర్జెంట్ పని మీద వెళ్ళాను. పచ్చి అబద్ధం. అవునా కాదా? యవనస్తులు కూడా అంతే. యవనస్తులు కూడా అలాగే తయారైపోయారు, నడివేసుకులు అలాగే తయారైపోయారు. ఈ సెల్ ఫోన్ చేతిలో ఉన్నంత కాలం కూడా ఉన్నప్పుడు అబద్ధం అనే మాటను నీవు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నావు. కానీ అది ఒక దినాన నిన్ను మోసగిస్తుందని, ఒక దినాన దానివల్ల నీకు అపకారం జరుగుతుందని ఓ క్రైస్తవుడా నీవు గ్రహించుకోలేకపోతున్నావు. అందుకన్నాడు, అవన్నీ విడిచిపెట్టుకుంటే అప్పుడు నీ ప్రార్థన ఉంటాడు దేవుడు, నీ పిలుపు వింటాడు. విడిచిపెట్టుకోం కదా. ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే చేతిలోకి వచ్చిందో అబద్ధాలు ఎక్కువైపోయి, మోసం పనులు ఎక్కువైపోయి, దగాలు ఎక్కువైపోయాయి ప్రపంచంలోనండి. ఒక మన దగ్గరే కాదు,
అయితే దేవుడు మరి అలాంటప్పుడు వాళ్ళు క్రైస్తవులు అయితే వారిని ఎందుకు కనికరిస్తాడు? వాళ్ళ ప్రార్థన ఎందుకు వింటాడు? వాళ్ళ ప్రార్థన వింటే అంటాడు కదా 11వ వచనంలో అంటాడు, యెహోవా యెహోవా దృష్టి నీ మీద నిలిచి ఆయన నిన్ను ప్రేమించి నిన్ను లాలించి క్షామకాలమున క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తాడు. క్షేమం కాదు. క్షేమము అంటే బాగుండడం. క్షామము అంటే నాశనకరమైన దినములు. అంటే కరువు రోజులు. కరువు వచ్చినప్పుడు అప్పుడు కూడా నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడంట 11వ వచనంలో 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ప్రియ సహోదరులారా, ఇంత వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇన్ని రకాలుగా మనకు బోధిస్తున్న దేవుడి యొక్క మాటలు వినక అబద్ధమనే మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. మోసం అనే మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. త్రాగుడనే వ్యసనంలోకి వెళ్ళిపోతున్నావు. మరి ఏదో వ్యసనంలోకి వెళ్ళిపోయి దేవుడు నా యొక్క ప్రార్థన వినట్లేదు, నాకు మేలు చేయలేదంటే ఎంతవరకు న్యాయమో క్రైస్తవుడు? ఒకసారి మనకు మనం ప్రశ్నించుకుందాం. ఎవరిని నిందించొద్దు, ఎవరిని నువ్వు అడగొద్దు. నీ ఆత్మకు నువ్వే ప్రశ్నించుకో. సమాధానం నీలోంచే బయటకు వస్తుంది. దేని స్తోత్రం కలుగును గాక. అందుకంటున్నాడు, అప్పుడు ఎప్పుడైతే ఈ లోక అనుసరణని విడిచిపెడతావో, లోక ఆశలు విడిచిపెట్టుకుంటావో, అబద్ధాలు, మోసము, నమ్మకారము, అహంకారములు ఇవన్నీ విడిచిపెట్టుకుంటావో అప్పుడు దేవుని పిలిపి ఉంటాడు. అందుకని ప్రార్థన వింటాడు. ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాడు. ఈరోజు ప్రియ సంఘం చూస్తే చిన్న పెద్ద తేడా లేదు. అందరూ అబద్ధికులే. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ మోసం చేసేవాళ్ళే. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ అన్ని రకాలు తిరిగేవాళ్ళే. దేవుడు ఎలా కనికరిస్తాడండి? ఒకరి మాట మనకొద్దు. ఓ క్రైస్తవుడా, నీ జీవితం బాగుపడాలంటే విడిచిపెట్టుకో. ఇప్పుడే నువ్వు విడిచిపెట్టుకుంటే అప్పుడు దేవుడిని దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగల నాయన, నీకు అందరం తండ్రి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇగో తండ్రి, చక్కటి మంచి మాటల ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. ఎందరైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారు తండ్రి, వారందరికీ కూడా తండ్రి మేలుతో తృప్తితో నింపి క్షామకాలం అనగా వారి ప్రాంతాల్లో, వారి గృహాల్లో, వారి కుటుంబాల్లో అయ్యా తండ్రి కరువు కాలంలో నీవు తృప్తిపరిచి అయ్యా వారిని సంతోషపరుస్తావని, వాక్యం వినడందరికీ కూడా అయ్యా నీ మేలుతో నింపుతావని, అయ్యా రాబోతున్న దినాల్లో శుభమని ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు. సర్వాధికారి తండ్రి యొక్క దీవెనలు, కృప సదా మీ మీదను, మీ ప్రాంతాల మీదను, మీ కుటుంబాల మీదను నిలుచునుగాక. ఆమేన్.